నరేందర్ రెడ్డి అరెస్ట్ అక్రమమని ఆయన తరపు లాయర్లు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని వారు తేల్చి చెప్తున్నారు. ఘటనా స్థలంలో లేని నరేందర్ రెడ్డిని A1గా చేర్చడం అన్యాయమని, ఆయన ఖచ్చితంగా నిర్దోషిగా బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు పోలీసుల నుంచి సరైన సమాధానమే లేదంటున్న నరేందర్ రెడ్డి లాయర్లతో మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి తరపు నుంచి న్యాయవాదులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు కోర్టులో ఏం జరిగింది, ఎన్ని రోజులు రిమాండ్ విధించారు, అసలు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు కోర్టులో ఏం జరిగింది? ఈరోజు నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. కనీసం ఆయనకు ఇంటిమేషన్ లేదు, లేకపోతే ఆయన అక్కడ ప్రజెంట్ లేడు, ఆయనకు సంబంధం లేని విషయంలో కేవలము మనందరికి కూడా అర్థమయ్యే విధంగా ఒకటే విషయం, అందరికి కూడా అర్థమవుతుంది, అందరు ఎదురు చూస్తున్నటువంటి విషయమే. ఇక్కడ ఎమ్మెల్యే గారు సీఎం గారికి పోటీ కాబట్టి సీఎం గారి అధికార మదందంతో ఈరోజు అరెస్టు చేయించడం జరిగింది తప్ప ఆయన అక్కడ జరిగిన సంఘటన రోజులో ఆయన లేడు. ఇంకా మేమందరం కూడా అక్కడ జడ్జి గారికి న్యాయస్థానానికి తెలియజేయడం జరిగింది. ఈయనను A1గా పెట్టినరు, అక్కడ చూయించినరు. నిన్న చేసినటువంటి రిమైండ్ కేసు డైరీలోనేమో ఇంకెవరినో సురేష్ అనేటి ఆయనను A1గా చూపించి ఇప్పుడు ఇంకా అది మార్చేసి మళ్ళీ తీసుకొచ్చి ఈయనను, ఎందుకంటే అధికారం ఉన్నది కాబట్టి ఎవరిని ఎక్కడ చేర్చాలన్నా ఎక్కడ చేయాలన్నా కూడా చేస్తున్నారనే ఉద్దేశం, అధికార దుర్వినియోగం అనేది పక్కా కనబడుతుంది. ఇదైతే చాలా హేయమైన చర్య. 14 days రిమైండ్కు రాసినారు వాళ్ళు, 14 రోజులు. అవంతా కూడా ఈ కేసు నిలబడదు. ఖచ్చితంగా కొట్లాడి నిర్దోషిగా ఆయన బయటకు వస్తాడని తెలియజేస్తారు. ముఖ్యంగా ఇప్పటికే అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. దీనిపై వాదోపవాదాలు కూడా ఈరోజు జరిగాయి. అసలు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? ఒక విషయం చాలా స్పష్టంగా కోర్టు వారి దృష్టి తీసుకురావడం జరిగింది. ఈరోజు నరేందర్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్ను, నరేందర్ రెడ్డి గారిని ఒక తప్పుడు కేసులో ఇరికించడం ద్వారా తన పొలిటికల్ వెంజెన్సీని తేటెత్తలం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం కోర్టు వారి దృష్టిని తీసుకురండి. ఎందుకంటే ఇట్స్ బార్ బై రికార్డ్, అందరికీ తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు. నరేందర్ రెడ్డి గారు అక్కడ లేరు. జరిగిన సంఘటన సడన్ ప్రొవోకేషన్. ఇప్పుడు రైతులు ధర్నా చేస్తున్న శిబిరానికి అధికారులు వెళ్ళి, ఇట్ ఈజ్ ద ఫెయిల్యూర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ప్రజలు ఎంత ఆగ్రహంతో, ఒకరోజు చేసింది కాదు కదా, గత 4 నెలలుగా వాళ్ళు నిరంతరంగా ధర్నా చేస్తున్నారు. ఇట్ ఈస్ అపియరింగ్ ఇన్ ఆల్ న్యూస్. ఇట్స్ నోట్ టు అవర్. వాళ్ళు చాలా వ్యతిరేకత ఉన్నారు, అక్విజిషన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఫార్మా పరిశ్రమ పెట్టడానికి ఇంకా వ్యతిరేకంగా ఉన్నారు. అంత వ్యతిరేకత ఉన్న ప్రాంతానికి, అంత గ్రీవెన్స్ బాగా బలంగా ఉన్న ప్రాంతానికి, అంత వాళ్ళు SC STలు సామాన్య రైతులు, భూమిని నమ్ముకొని భూమే ఆధారంగా బతుకుతున్న రైతులు వాళ్ళంతా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దౌర్జన్యంగా మేము భూములు గుంజుకుంటాం, ఇక్కడ పరిశ్రమ స్థాపన చేస్తాం, పరిశ్రమ స్థాపన ద్వారా భూములు గుంజుకోవడం ద్వారా వాళ్ళు నిరాశ్రయాలకు గురవుతారు. వాళ్ళు ఎంత కావాలనుకున్నా కానీ కట్టుకథను కూడా సరిగా అల్లలేకపోయినరు. ఆ విషయం కోర్టు వారి దృష్టికి, జరిగిన సంఘటనకు బాధ్యులు ఎవరనే విషయం కోర్టు వారికి స్పష్టంగా తెలిసడం జరిగింది. నరేందర్ రెడ్డి గారిని తప్పుడు కేసులో ఇరికించడం జరిగిందని కూడా కోర్టు వారికి చాలా స్పష్టంగా కోర్టు వారి దృష్టి, కోర్టు వారు కూడా చాలా సావధానంగా మేము చెప్పిన అంశాలు విన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మేజిస్ట్రేట్ కోర్టు కాబట్టి అందులో పెట్టిన సెక్షన్స్ ఈ కోర్టు పూర్తి స్థాయిలో కన్సిడర్ చేసే అవకాశం లేదు కాబట్టి దిస్ కోర్ట్ ఈజ్ అనేబుల్ టు ఎక్సైజ్ పవర్. మేము సెషన్స్ కోర్టులో చూసుకోవాల్సి ఉంటుంది అటువంటి విషయాలు ఏమైనా ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో మొత్తం విషయము ఎంత కుట్ర జరిగింది నరేందర్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వము ప్రజల మీద ఎంత ద్వేషం వెలుగొక్క విధంగా ప్రవర్తించింది, అదొక ఇన్సిడెంట్, ప్రజాగ్రహము. దానికి ఇన్ని సెక్షన్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మేము లేవనెత్తిన ప్రతి అంశం మీద జడ్జి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడగడం జరిగింది. అదేవిధంగా పోలీసు వాళ్ళను ప్రత్యక్షంగా పిలుచుకొని కూడా అడగడం జరిగింది, మేము అంశం మీద ఆన్సర్ చేయమని చెప్పేసి. నీళ్లు నమ్మిన పోలీసు వాళ్ళు ప్రతి అంశం మీద నీళ్లు నమ్మలేరు. ముఖ్యంగా అంటే ఈ 14 రోజులు రిమాండ్ తరలించారు, దాంతోపాటు చెల్లపల్లి అన్నారు. ఆ రిమాండ్ తర్వాత ఎలా ఉండబోతుంది ఈ కేసు? అంటే దీని ద్వారా తెలుస్తుంది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి క్షీణించినాయి. ముఖ్యమంత్రి గారి స్వయాన ఆయన నియోజకవర్గం లోపలనే ఈ విధంగా జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళిన ఆఫీసరే, కలెక్టర్ గారే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఏమి కూడా జరగలేదు, నా పైన దాడి జరగలేదు, ఎక్కడేం జరగలేదని. నేను ఒక్కటి ప్రశ్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, అక్కడికి వచ్చిన అధికారులను కానీ, పోలీసు అధికారులను కానీ, ఏదైతే అక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగిందో, జనరల్లీ పబ్లిక్ హియరింగ్ ఎక్కడ జరుగుతుందండి? గ్రామంలో జరుగుతుంది.
చావిడి దగ్గర జరుగుతుంది, అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి జరుగుతుంది. ఊరికొక కిలోమీటర్ అడవి లోపల ఏదైతే పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి కావలసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ మనసులు వెళ్ళి రేవంత్ రెడ్డి గారు తమ్ముడో అన్ననో తిరుపతి రెడ్డి గారు ప్రోగ్ చేస్తే అక్కడికి వెళ్ళి ఈ విధంగా జరిగి దాన్ని పథకం ప్రకారం నేను ఒక్కటేమంటున్నా అంటే ఇలా 10 గ్రామాలు ఇన్వాల్వ్ ఉన్నాయి. 10 గ్రామాలు ఇన్వాల్వ్ ఉన్న ఆ ఫార్మసిటీ ఏదైతే ఉందో ప్రభుత్వం బ్రోకరేజ్ చేస్తూ ఉన్నది. తిరుగుబాటు అనేది అంతం కాదు, ఆరంభం మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది. ఇలాంటి ఫార్మా కంపెనీలతోని బ్రోకరేజ్ చేస్తే ఊరుకునే మాట లేదు. రైతులకు పార్టీలు ఏముంటాయి, కులం ఏముంటుంది, మతం ఏముంటుంది, ఆ రైతాంగం అంతా ఎదురు తిరిగితే ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలను, టీఆర్ఎస్ పార్టీ సింపథైజర్స్ మాత్రమే కేసులలో పెట్టి అనేకమైన అవినీతి పరంగా అంటే అక్రమంగా కేసులు బనాయించి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తిరుగుబాటు రాకముందే మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి తరఫున కూడా మేము అనేక విషయాలు కూడా కోర్టు వారి దృష్టికి తెచ్చాము. అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ చేసింది ఒకటి కూడా అని చెప్పేసి మేము కోర్టు దృష్టికి తీసుకెళ్లామని చెప్పేసి పట్నం నరేందర్ రెడ్డి తరఫున న్యాయవాదులు చెప్తారు. తప్పకుండా 14 రోజులు రిమాండ్ తర్వాత కూడా నిర్దోషిగా కూడా నరేందర్ రెడ్డి బయటికి వస్తారని కూడా న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ సైదులో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, కొడంగల్.